వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు మైక్రోవేవ్లో నూడిల్స్ ఏ విధంగా చేస్తారో చూపిస్తాను. నూడిల్స్ ప్యాకెట్ తీసుకోండి. బోరోసిల్ బౌల్ తీసుకోండి, లేదంటే టప్పర్వేర్ బౌల్ తీసుకోండి. టప్పర్వేర్ బౌల్లోని నూడిల్స్ వేసి దాంట్లో వాటర్ వేసి ములిగినంత వరకు వాటర్ వేయండి. దాంట్లో సాల్ట్ వేయండి, ఆయిల్ వేయండి. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే ఆ నూడిల్స్ అనేది అంటుకోకుండా మీకు ఉంటుంది. అలాగా మైక్రోవేవ్లో పెట్టి మైక్రో మోడ్ ఆన్ చేసి 900 పవర్ లెవెల్లో 8 మినిట్స్ టైం సెట్ చేయండి. స్టార్ట్ చేయండి. ఈ వీడియోస్ అన్నీ చూస్తుంటే మీకు మైక్రోను ఏ విధంగా వాడాలనేది ఆపరేటింగ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. అన్ని ఐటమ్స్ కూడా చేయొచ్చు. టైం అవుతుంది, చూద్దాం నూడిల్స్ ఏ విధంగా బాయిల్ అయ్యాయో. డోర్ ఓపెన్ చేసి చూడండి, బాయిల్ అయిపోయి అలా వాటర్ అంతా డ్రైన్ చేసేయండి. బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేయండి. ఆయిల్ వేసుకొని దాంట్లో క్యారెట్, ఆలు, గ్రీన్ చిల్లీస్, క్యాబేజీ, అవన్నీ ఫ్రై చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ వేయండి. ఇవన్నీ కూడా కరివేపాకు వేయండి. ఒకసారి మిక్స్ చేసుకొని మైక్రో మోడ్లో 900 పవర్ లెవెల్లో 3 మినిట్స్ టైం సెట్ చేసుకొని అవి ఫ్రై చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అన్ని ఐటమ్స్ కూడా మైక్రోవేవ్లో చాలా ఈజీగా అవుతాయి. ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు. అది మీకు వెజ్ నూడిల్స్ చూపిస్తున్నాను కదా, నెక్స్ట్ మీకు విత్ ఎగ్తో కూడా చూపిస్తాను. చూడండి, ఫ్రై అయిపోయి దీంట్లో రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, అలా వేయండి. వెనిగర్, టమాటా సాస్ వేయండి. సాల్ట్ వేసుకోండి. బ్లాక్ పెప్పర్ కూడా వేయండి. అలా లోన పెట్టి త్రీ మినిట్స్ టైం సెట్ చేసుకోండి. త్రీ మినిట్స్ అయిపోయిన తర్వాత బయట తీసి మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ ఉన్నాయి కదండి, అవి దీంట్లో మిక్స్ చేసేయండి. అలా మిక్స్ చేసేయండి. టేస్టింగ్ సాల్ట్ ఏమి వేయక్కర్లేదండి. పైన కొత్తిమీర యాడ్ చేయండి. కొత్తిమీర యాడ్ చేసి లాస్ట్న మైక్రో మోడ్లో 5 మినిట్స్ టైం సెట్ చేయండి. ఇలాగ అన్ని ఐటమ్స్ చేసుకోవచ్చండి. ఓవెన్లో ఏంటంటే మీకు టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. మెయిన్ అంటే ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్తోనే మీకు
అన్ని ఐటమ్స్ చేసుకోవచ్చు. చూడండి అయిపోయింది. చూసారా ఎలా కనబడుతుందో? ఈ వీడియో నచ్చినట్లయితే మీకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.